సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పిలుపులో భాగంగా భువనగిరి పెంచుకలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో ఎండిన రైతు పంట పొలాలను పరిశీలించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా రామకృష్ణాపురం గ్రామంలో దాదాపు 200 ఎకరాల రైతులు నాటుపెట్టిన పొలాలు ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా ఎండిపోయిన పొలాలను వెంటనే అధికారులు పర్యటన చేసి ఒక అంచనాకు వచ్చి ఎకరానికి ఎండిపోయిన వరి పంటకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అనేక మంది రైతులు ఇప్పటిదాకా రైతు మాట్లాడినట్టు ఆ రోజు నాటు పెడతప్పుడేమో నీళ్లు బాగున్నాయి, బోర్లల్లో బావులల్లో నీళ్లు పుష్కలంగా ఉండే నీళ్లున్నాయనే ఉద్దేశంతో నాటు పెట్టిర్రు. నాటు పెట్టిన తర్వాత పొట్ట దశకు వచ్చిన తర్వాత బోర్లల్లో బావులల్లో నీళ్లు మొత్తం కూడా తగ్గిపోయి బోర్లు పోయాక బావులు ఎండిపోయి నీళ్లు లేక ఇవాళ ఎకరాల కొద్దిగా మొత్తం వరి పంట ఎండిపోతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఓ దిక్కు అసెంబ్లీ నడుస్తూ ఉంది. మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అయ్యో తెలంగాణ రాష్ట్రంలో రైతులు మొత్తం వరి అంతా ఎండిపోతుంది, ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరి మేము ప్రభుత్వం తరఫున ఆదుకుంటామనే కనీస ప్రకటన కూడా ఇప్పటి వరకు చేయలేదు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పటి వరకు స్పందించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ ఎండిపోయిన పొలాలను పరిశీలన చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 29 తారీఖు నాడు భువనగిరి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఎండిపోయిన రైతులందరినీ సమీకరించి నిరసన కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి, రైతాంగానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.